వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. వైఎస్ జగన్ హైదరాబాద్ లో వ్యవహరించిన తీరు న్యాయ వ్యవస్థను హేళన చేసేలా ఉందని మంత్రి కొల్లూరు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రమైన ఆర్థిక నేరాల్లో ఇప్పటి వరకు కోర్టులకు హాజరు కాకుండా ఆయన డ్రామాలు ఆడారని విమర్శించారు. అక్రమాస్తుల కేసులో జగన్ హైదరాబాద్ లోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరైన తీరును మంత్రి తీవ్రంగా విమర్శించారు. ఇన్నాళ్లు కోర్టులకు హాజరు కాలేదని గుర్తు చేశారు. 11 సిబిఐ ఛార్జ్ షీట్లు, 9 ఈడీ ఛార్జ్ షీట్లలో జగన్ రెడ్డి A1 గా ఉన్నారని గుర్తు చేశారు. సుమారు 43,000 కోట్ల రూపాయల అవినీతిని దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి ఈ రోజు కోర్టుకు హాజరవుతూ బల ప్రదర్శన చేయడం సిగ్గుచేటని అన్నారు. భారీ ఊరేగింపులు, ర్యాలీలతో కోర్టుకు ఎవరైనా హాజరవుతారా అని ప్రశ్నించారు. అలా చేయడం న్యాయస్థానాలను అవమానించడమేనని అన్నారు. రప్ప అంటూ బ్యానర్లతో ర్యాలీ తీయడం జగన్ నేర మనస్తత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. జగన్ వంటి ఆర్థిక నేరస్తుడి వెనుక నడిచేవారు ఇప్పటికైనా ఆలోచించాలని సూచించారు. క్విడ్ ప్రో క్రో, షెల్ కంపెనీలతో ప్రజల ఆశలను జగన్ కొల్లగొట్టారని ఆరోపించారు. తప్పు చేసిన వారు ఎప్పటికీ చట్టం నుంచి తప్పించుకోలేరని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.